ఆహ్, ఈ సంవత్సరంలో కొన్నిసార్లు మరి ఫోన్ ద్వారా కలిసి ఒక సహవాసం అంటే నాకేమనిపించిందంటే లాస్ట్ టైం 2 డేస్ వచ్చాము. ఆ రోజు యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నాం. సుమారుగా 1:32 అయింది. ఆహ్, మాట్లాడుకున్న తర్వాత మధ్యలో కూడా 2, 3 సార్లు ఫోన్ మాట్లాడాం. తర్వాత గత నెలలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు అంటే మా కోసం ప్రార్థన చేస్తున్నటువంటి వారిలో మరి మీరందరూ ఉన్నారు. అంటే ఒక్కరినని నేను చెప్పలేను కానీ మీ అందరూ ఉన్నారని మాకైతే అర్థమైంది. అందుని బట్టి వందనాలు. ఏదేమైనా సరే మరి దేవుడిచ్చిన ఆధిక్యత ఇది. దేవుడు మాకిచ్చిన మా పట్ల చూపినటువంటి గొప్ప కృప అంతే. ఒక మాట ఏముంటదనంటే అంటే అది బైబిల్‌లో మాట కాకపోయినా సరే బైబిల్ కూడా దాన్ని నొక్కి చెప్తదనమాట. ఏమనంటే ఆసక్తి ఉంటే ఏ శక్తి మనల్ని ఆపలేదు. ఒకసారి చెప్తారా ఆ మాట మీరందరూ? ఆ! ఆ! అంటే దీన్ని 2 రకాలుగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ శక్తి అనంటే నేను చెప్పే శక్తి ఏంటంటే ఆ శక్తి. అపోస్తల కార్యాలు 1:8లో ఉన్నటువంటి ఆ శక్తి. అంటే వాగ్దానం చేయబడినటువంటి శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కాబట్టి నేను మాట్లాడుతుంది ఆ శక్తి. కానీ మామూలుగా కూడా ఒక శక్తి, ఆ శక్తి. అంటే మన ఇష్టాన్ని గాని మనం కలిగి ఉంటే ఏ శక్తి కూడా మనల్ని ఆపలేదనమాట. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మరొకసారి ఈ విధంగా వాస్తవంగా చెప్పాలంటే నేను డైలమాలో ఉన్నాననమాట. ఇప్పటి వరకు ఇప్పటికీ నేను డైలమాలో ఉన్నా. ఏ విషయంలోనంటే పెద్దలు కనబడుతున్నారు, యూత్ కనబడుతున్నారు. అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఏదైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు మనకి మంచి బోధకుడైన ఆయనే మన నావికుడు. కాబట్టి ఆయన ఏ విధంగా లీడ్ చేస్తారో, ఆయన ఏ విధంగా మనల్ని నడిపిస్తారో ఆ విధంగా మనం నడవడానికి మనం ముందు కొనసాగుదాం. సమయం 7:30కి అనుకున్నాము. మీరు ఎక్కడ 7:30కి వచ్చేస్తారని భయపడిపోయాం మేము. అమ్మయ్య! ఎందుకంటే మనం ఇండియన్స్ అని మరొకసారి మీరు రూఢిపరిచారు. కొంచెం కంగారు పడిపోయాం. ఎందుకనంటే కొన్ని రకాలైనటువంటి అలసట వల్ల మేము ఎక్కువసేపు పడుకుండిపోయాం అనమాట. పడుకుండిపోవడం వల్ల ఒకళ్ళు తయారైతే అప్పుడే 7:30 అయిపోయింది. కిందనేమో పాటలు వినబడుతున్నాయి. మీరు అందరూ వచ్చుంటారేమో నేను టెన్షన్ పడిపోతున్నాను అనమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేనే 3వ వ్యక్తిని అనుకో 4వ వ్యక్తిని నేను. ఓకే, మిమ్మల్ని నవ్వించాలని ఆ మాట అన్నాను, వేరే కాదు. చిన్నపిల్లల మధ్య పరిచర్య చేసేటటువంటి వాళ్ళు కొంచెం స్పాంటేనియస్గా జోయిల్గా ఉంటారు. అలాగని చెప్పి మీరు దాన్ని బట్టి కొలమానం కొలిసేకండి. వీళ్ళేంటి నవ్విస్తున్నారా అనుకోకండి. నా యొక్క అంటే నేను వెళ్ళిన సహవాసంలో నేను నడిపించబడినటువంటి దగ్గర ఆయన నన్ను ప్రోత్సహించకపోగా నన్ను చాలా డిసప్పాయింట్ చేశారు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం కేవలం దేవుడికి నా పట్ల ఉన్న ఉద్దేశం. నన్ను అందరూ కూడా వెనక పట్టుకొని లాగిన వాళ్ళే తప్పితే ఏ ఒక్కరు కూడా నన్ను ప్రోత్సహించలేదు. అలా ప్రోత్సహించిన వాళ్ళని ఒక చేతి మీద లెక్క పెట్టచ్చు. అంత తక్కువ మంది అనమాట. ఎక్కడైతే నేను వాక్యం నేర్చుకున్నానో, ఎక్కడైతే నేను క్రమం తప్పకుండా ప్రతి ప్రార్థనకి సహవాసంలో వెళ్ళానో వాళ్ళే నన్ను చాలా అతి దారుణంగా అసలు ఒకానొక టైంలో ఈ పరిచర్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోదాము అనేటటువంటి అంటే ఏదో జాబ్ చేసుకుందాం అనేటటువంటి స్థితిలోకి నేను ఏడవబడ్డాను. అలాంటి పరిస్థితి ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తున్నానంటే మీ దైవజనులు అలాంటి వాళ్ళు కాదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు, మిమ్మల్ని బలపరుస్తున్నటువంటి వాళ్ళు. ఎందుకనంటే పని చాలా ఎక్కువ ఉంది. కోతకు పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరిని అడగాలో ఎవరిని అడిగినా సరే నేను బిజీ. ఎక్కడ చూసినా సరే అసలు ఎవరు ముందుకు రావట్లేదు. ఇంకో విషయం ఏంటి అంటే అసలు నేర్చుకుందామని మనసున్న వాళ్ళు ఎవరు లేరు ఈరోజు. వచ్చినా సరే అందరూ కూడా దేనికోసం అంటే మొన్న ఒకసారి మేము అన్నవరానికి దగ్గరలో బెండపూడి అని ఒక ఊరు ఉంటుంది. ఆ బెండపూడి అనేటటువంటి ఊరిలో ఫోన్ వచ్చింది. అయితే నేను వెళ్ళడం అవ్వలేదు కానీ ఇంకో తమ్ముడాన్ని పంపించాను. అక్కడ ఒక ఆయన చాలా యాక్టివ్గా అంటే పేరది చెప్పను కానీ చాలా యాక్టివ్గా పాల్గొన్నాడంట. అప్పుడు ఆ తమ్ముడికి అనిపించిందంట ఏమనంటే, బ్రదర్ మీరు చాలా బాగా చేస్తున్నారు, దేవుడు మీకు మంచి తలాంతులు ఇచ్చాడు, మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాతో పాటు కూడా రండి బ్రదర్, అన్నీ నెంబర్ తీసుకోండి, అన్నీని కాంటాక్ట్ అవ్వండి అన్నారు. అంటే అప్పుడు ఏం జరిగిందనంటే మా మిస్సెస్ కూడా అక్కడికి వెళ్ళారనమాట. వెళ్తే నెంబర్ ఇచ్చారు. అయితే నేను ఆయనకు ఆసక్తి ఉంది. ఆయన నాకు ముందు ఒకసారి పరిచయం ఆ తమ్ముడు ఒక దగ్గర ట్రైనింగ్ ఇవ్వడానికి తను వచ్చినప్పుడు నేను ఆయన కలిశాను. వెంటనే ఆయన గురించి చెప్పగానే పలానా వ్యక్తి నాకు తెలుసు అని చెప్పాను. నేను మొన్నటి దినాన ఫోన్ చేశాను ఆయనకి. ఫోన్ చేస్తే ఆయన అన్నమాట ఏంటంటే మరి మీతో వచ్చినందుకు ఎంత ఇస్తారు అని అడిగాడు. నేనన్నాను ఎంత ఇస్తాను అనేది ఎంత ఇవ్వగలనో చెప్పలేను కానీ ఖాళీగా అయితే మాత్రం నేను పంపనని చెప్పాను. గుర్తు చేతులతో అయితే నేను పంపను. ఎందుకనంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి లేకపోతే మేము ఎదురొచ్చిన దాన్ని బట్టి అంటే అందరూ కమర్షియల్గా వెళ్తున్నారనమాట. అసలు పరిచర్య కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు.
సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అంటే వాస్తవంగా మనందరం వచ్చాం కాబట్టి నేను ఫాస్ట్ గారు నాతో చెప్పినప్పుడు నేను అన్నాను, అయితే ఒక టాపిక్ కోసం మాట్లాడతానండి అని చెప్పాను అనమాట. అయితే ఇంకా అదేం మొదలు పెట్టలేదు. అప్పటికి నాకు ముందు ఒక స్పష్టత కావాలి. స్ప్రైట్ అనమాట, సూటిగా సుత్తి లేకుండా. మీరు ఎంతసేపు కూర్చుంటారు, మీరు ఎంతసేపు మీ సమయాన్ని వెచ్చించగలరో చెప్తే దానిని బట్టి మేము ముందుకు వెళ్తాం. రైట్, ఓకే. అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా, నాకు మాటలు మొదలెడితే ఆపడం రాదు. ఎక్కువసేపు ఏం కాదు కానీ ఈ రోజులోనే ముగించేస్తాం. డేట్ అయితే మార్చాం. ఓకేనా? దానికి మీరు అంగీకారమేనా? చెప్పండి చెప్పండి. మీకు ఏ విధంగా మేము ఏ నాటికి వేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను అనమాట. ఇప్పటికీ ఈ పేజీలు తిరిగేస్తూ కూడా నా మైండ్లో అవే రోల్ అవుతున్నాయి. అయితే ఏమో దేవుడి చిత్తమైతే రేపు కూడా మనం కలుసుకుంటాం కాబట్టి అప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సరే, అసలు ఈ యొక్క పరిచర్య, అసలు పిల్లల పరిచర్య అనేది దాని గురించి చిన్నగా విషయం చెప్పిన తర్వాత మన మధ్యలో శేఖర్ ఉన్నారు. ఆయన గతంలో కూడా మీ మధ్య వాక్యం పంచుకున్నారు. ఆయన మా యొక్క ఈ చిల్డ్రన్ మినిస్ట్రీ తాలూకా భారాన్ని, మా యొక్క దర్శనాన్ని ఆయన షేర్ చేసుకుంటారు. తర్వాత ఎక్కువసేపు ఏం మాట్లాడను, చాలా తక్కువ 2 గంటలు. వీరందరూ చాలా సీరియస్గా ఉన్నారు. అందరూ వండుకొని తినేసి వచ్చారా? మీరు ఎంతమంది తినేసి వచ్చారు? వెరీ గుడ్. అయితే హోల్ నైట్ ప్రేయర్ చేద్దాం, ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం మనం. సరే, అదేం కాదు కానీ ఒక్కసారి నాతో పాటు బైబిల్ని ఓపెన్ చేస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇటువైపు ఉంటున్నాను. ఓకే, అంటే జనాలు అందరూ ఇటే కూర్చున్నారని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎవరైనా నాకు కొంచెం సహాయం చేయండి. 13వ వచనం చదువుతారు ఎవరైనా? గట్టిగా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. పరిచర్య యొక్క ధర్మం ఉంది ఒకటి, అది జరుగుటకు. అప్పుడు ఒకసారి మళ్ళీ ఈ 3 విషయాలు మనం మరొకసారి నొక్కి చదువుకుందాం. పరిశుద్ధులు ఏమవ్వాలంట? పరిశుద్ధులు అందరూ సంపూర్ణం అవ్వలేదంట, పరిపూర్ణం కాదు. అంటే ఎవరెవరైతే పరిశుద్ధులు అవ్వాలో వాళ్ళందరూ కూడా సంపూర్ణం అవ్వలేదంట. ఓకేనండి. తర్వాత రెండో మాట ఏంటి? క్రీస్తు సంఘానికి ఏం కావాలండి? క్షేమాభివృద్ధి కావాలి. మనం సంఘంగా ఎందుకు కూడుకోవాలో తెలుసా? క్షేమాభివృద్ధి కొరకే. చాలామంది ఎందుకు కూడుకుంటున్నారో కూడా తెలియదు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో తెలుసా? సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి. తర్వాత పరిచర్య ధర్మము జరగడానికి దేవుడంట 5గురిని ఎన్నుకున్నాడట. ఎంతమందిని? 5గురిని. అందులో మొట్టమొదట ఎవరో తెలుసా? కొందరిని అపోస్తులుగాను. ఎందుకు అపోస్తులు నియమించాడు దేవుడు? దేనికి అపోస్తులు? ఎందుకు అపోస్తులు? ఎందుకనంటే పరిశుద్ధులు సంపూర్ణం గావించబడ్డానికి అపోస్తులు. దైవజనులు చాలామంది అపోస్తులుగా పిలవబడిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లోనే కాదు, మనం వాళ్ళని గుర్తించాల్సిన అవసరత చాలా ఉంది. కానీ నిన్నగాక మనం ఒక ఊరు వెళ్ళాం. ఆ ఊర్లో ఆ తమ్ముడు నాకన్నా చిన్నవాడని, ఆయన కూడా అపోస్తులుడే. అంటే బాధాకరమైన విషయం ఏంటంటే అపోస్తులుగా పిలవబడుతున్న వాళ్ళు ఎంతమంది ఏమో నాకు తెలియదు, నేను ఎవరిని విమర్శించట్లేదు. కానీ అపోస్తులు అంటే పౌలు గారు నిజంగా తిమోతి గారిని పక్కన పెట్టుకొని, నేను ఒక పుస్తకం చదివాను, సందర్భం వస్తే మాత్రం చెప్తాను. నేను తిమోతి గారి విషయంలో ఆయన పడిన ప్రయాస, ఆయన తనని తీర్చిదిద్దిన విధానం తిమోతి గారి కంటా కోరుకుండేదట. ఏం కోరుకో తెలుసా? డీకెన్ అవ్వాలని, అంటే సంఘంలో పెద్దగా ఉండాలని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ పెంచారు కదా. పౌలు గారు అంటే ప్రాణం అంట. ఎవరికి? తిమోతి గారికి. పౌలు గారు వస్తున్నారు అనగానే ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండిపోయాడంట. ఈ మాటలు వింటుంటే మీకు ఎలా ఉందో కానీ నాకైతే మాత్రం చాలా ఒళ్ళు జలదరిస్తుంది అనమాట. అంటే తిమోతి గారి కోసం తెలియలేనంతసేపు తిమోతి అనుకున్నాను. కానీ తిమోతి గారు వస్తున్నారని లెటర్ రాసేవాడు ఆయన. ఆ లెటర్ అందుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రేవు దగ్గరికి వెళ్ళిపోయి పడిగాపులు కాసేవాడంట తిమోతి గారు. ఆఖరికి ఒక సందర్భం వచ్చిందంట. అందరినీ సంఘంలో ఒక్కొక్కరిని నువ్వు ఈ పని అని అందరి మీద చేతులేసి అందరినీ పెద్దలు చేశాడట ఆయన. తిమోతి గారిని మాత్రం పట్టించుకోవట్లేదట. అసలు వచ్చినప్పటి నుంచి, ఆయన ఊరు వచ్చినప్పటి నుంచి అన్ని పరిచర్యలు చేస్తుంది తిమోతి గారే. అంటే ఇప్పుడు ఆయన పెద్ద కాబట్టి తిమోతి గారు అన్నాం. కానీ పౌలు గారు ఆయన కనీసం పెద్దగా నియమించలేదట. అసలు ఆయన పేరే ఎత్తలేదంట. తిమోతి గారు గుండె అసలు ఏం అర్థం అవ్వట్లేదంట. ఇదేంటి ఎదురే తిరుగుతున్నాడట. నేనున్నాను అని చూడండి, నాకేమైనా ఇవ్వండి అన్నట్టు. ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తిమోతిని నాతో పాటు తీసుకెళ్తానన్నాడంట. ఒక్కసారిగా తిమోతికి మర్చిపోయిందంట.
పౌలు గారితో నేను వెళ్ళడమా అనేసి. తర్వాత లూకా గారితో సహవాసం. ఒక ఆయన చాలా గొప్పగా వివరించి రాశాడనమాట అది. అంటే నేను ఎందుకు ఆ విషయం చెప్పానంటే, అపోస్తలుడు అంటే సేవకులతో మమేకం అయిపోవాలి, సేవకులతో కలిసిపోవాలి, సేవకులతో ఉండాలి. ఈరోజు ఆ పరిచర్య జరగట్లేదు. అయితే దేవుడు మాత్రం కొంతమంది అపోస్తులత్వానికిగా నియమించాడు. ఇందులో ఎంతమంది అపోస్తులో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు ఏం కాకపోవచ్చు, కానీ రేపు పొద్దున్న మీరు అపోస్తులుగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకోవచ్చు. తర్వాత ఎవరినంట? ప్రవక్తలు. ఎవరు? ప్రవక్తలు. తర్వాత చూడండి, కొందరిని సువార్తికులు కాదండి, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ఆర్డర్ నన్ను కన్ఫ్యూజ్ చేశారు మీరు. ప్రవక్తలు అంటే ప్రవక్తనీయులు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మనకు బాగా తెలిసిన ప్రవక్తనీయులు ఎవరనంటే దేబోరా గారు ఒకలే, మిరియామ్ గారు కూడా ప్రవక్తనియే కదా. చాలామంది ఉన్నారు ప్రవక్తనీయులు, మనం వాళ్ళని గమనించాం, గుర్తించాం. సరే, అంటే ప్రవక్తలు అవసరం. ఎందుకనంటే ప్రవక్త అంటే ఏంటి? ఎవరితో మాట్లాడతారు? దేవుడితో మాట్లాడతారు. ఇవన్నీ కూడా హయ్యర్ కాలింగ్స్, అంటే ప్రధానమైన పిలుపులు. ఇది డైరెక్ట్ నేరుగా ఎవరిని పిలిచారు దేవుడు. అయితే స్టార్టింగ్ నుంచే దేవుడు వాళ్ళని అలా నియమిస్తారు. సంఘంలో ప్రవక్తలు ఉండాలి. ప్రవక్త లేకపోతే సంఘము అభివృద్ధి చెందదు. కాబట్టి మనం ప్రభువా నన్ను అటువంటి ఆత్మతో నన్ను వాడుకో అని అడగాలి. గమనించండి, అపోస్తులు సంఘాలని స్థాపిస్తారు. ఓకేనా? అంటే తర్వాత ఇదంతా వస్తుంది. తర్వాత వాళ్ళు ప్రవచనాలు కూడా చెప్తారు. అంటే ప్రవక్త ఏం చేస్తారు? ప్రవచిస్తారు. ప్రవచించడం కోసం కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా ఉంది. 14వ అధ్యాయం మీరు చదువుకోవచ్చు, 12-14. ఇప్పుడేం కాదు కానీ. అయితే విషయం ఏంటి అనంటే, ప్రవచించేవారు లేకపోతే సంఘానికి క్షేమం లేదు. యవ్వనస్తులు ముఖ్యంగా అంత్యకాలంలో ఏముంది? మనుషులు అందరి మీద అన్నాడా, లేకపోతే కొందరి మీద అన్నారా? సేవకులు పిల్లల మీద అన్నారా? తెలుసా ఫిలిప్పుకి ఎంతమంది కుమార్తెలు? 4. ఎవరు? ప్రవక్తలే, ప్రవక్తనిలు. అర్థమవుతుందా? మనం కొత్త నిబంధనలో ఉన్నాం. స్త్రీలు ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు చెప్పండి? స్త్రీ సంఘంలో మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యేసుప్రభు లేచాడని మొట్టమొదటి సువార్త చెప్పింది ఎవరు? ఆవిడెవరు? అబ్బాయా? ఎవరు? స్త్రీ. మరి స్త్రీయే కదా మొట్టమొదట రివైవల్ తీసుకొచ్చింది. అసలు సువార్త మోసుకొచ్చింది ఏంటి? ఎవరు ఆమె? స్త్రీయే. ఎందుకు మౌనంగా ఉండమన్నారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎమోషనల్స్ ఎక్కువ అయిపోతారు కదా. ఫాస్ట్ గారులు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటాం. ఫాస్ట్ నమ్మలకి మైక్ ఇచ్చామనుకోండి, వెళ్ళిపో బయటికి అన్నారు అనుకో, వాళ్ళ వెనకాల ఎక్కడ పడతాం. అందుకని పౌలు గారికి తెలుసు. సరేలేండి, మీరు అందరూ మా బాగానే నవ్వు మొక్కలతో ఉన్నారు, నేను మళ్ళీ వేరే జోకులే వేయక్కర్లేదు. మనం ప్రవక్తలుగా ఉండాలి సంఘంలో. దేవుడు ఆ వరాన్ని అపేక్షించమన్నాడు. అర్థమవుతుందా? తర్వాత కొందరిని సువార్థికులుగా. ఎంతవరకు మనం సువార్త చేస్తున్నాం? ఏమని ప్రార్థన చేస్తాం మనం? యేసయ్య నువ్వు వచ్చే, యేసయ్య నువ్వు వచ్చే ముందు ఆ ప్రశ్న, అసలు నువ్వు సువార్త పని చేస్తున్నావా? అసలు ఎంతమంది వీధిలో ఎంతమంది రక్షించబడ్డారు? ప్రతి ఇంట్లో యేసయ్య ఉన్నారా? మీ ఇంటి పక్క ఇంట్లో యేసయ్య ఉన్నాడా? మరి లేకపోతే యేసయ్య వచ్చేమంటే ఎలాగొస్తాడు ఆయన? అంటే మీరు ఒకళ్ళు పరలోకంకి వెళ్ళిపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోవాలా? మన ప్రార్థన విధానం మారాలి. రాత్రి నుంచి మన ఆలోచన విధానం మారాలి. అర్థమవుతుందండి? సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను. కాపర్ పోస్ట్ ఎన్నోది? కాపర్ కన్నా హైలో పైన 3 ఉన్నారు. అందరూ ఏమనుకుంటారు అని అంటే, మైక్ పట్టుకొని మాట్లాడడం గొప్ప పరిచర్య అనేసుకుంటారు. కానీ దానికన్నా యోగ్యమైన పరిచర్య సువార్త పరిచర్య. సంఖ్యలో బైబిల్ వేసుకొని, సంచి వేసుకొని, కరపత్రాలు పట్టుకొని పంచుకుంటూ వెళ్ళి, ఆంధ్రేయ పరిచర్య గొప్ప పరిచర్య పేతురు పరిచర్య కంటే. తెలుసా? పేతురుని రక్షించింది, రక్షణలోకి అదే యేసయ్య దగ్గర తీసుకొచ్చింది ఎవరు? తెలుసా ఎవరు తీసుకొచ్చారు పేతురుని? పేతురు ప్రసంగం చేస్తే ఎంతమంది మారారు? 3000 మంది. అంటే ఆయన ఫాస్టర్ గారు. ఆ ఫాస్టర్ గారిని యేసయ్యకి పరిచయం చేసింది ఎవరో తెలుసా? ఆంధ్రేయ పరిచర్య, సువార్త పరిచర్య. ఒక్కొక్కరిని తీసుకొస్తాడు ఆయన. నతానియేలుని కూడా ఎంతమంది ఒక్కరినే తీసుకొచ్చాడు. అందరిని ఒక్కొక్కరిని ఆంధ్రేయ పరిచర్య. అది ఎవాంజలిస్ట్ అనమాట, డోర్ టు డోర్ ఎవాంజలిజం. మీరు గమనించుకోండి, ఒకవేళ విన్నా భయం లేదు. రాబోతున్న రోజుల్లో మనం బహిరంగంగా ఏమీ చేయలేం. తెలుసా? రాబోతున్న రోజుల్లో ఇది పట్టుకొని తిరిగితే, ఇది పట్టుకొని కనబడితే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్, నాన్ బెయిలబుల్, బెయిలే రాదు. ఇంకా ₹1,00,000 ఎంత కడితే బెయిల్ ఏదో వస్తుంటుంది. అంటే బెయిల్కి, కేసుని బట్టి బెయిల్కి ఎంత రేట్ అనేది ఉంటుంది, కాస్ట్. అది కట్టేసామనుకోండి బెయిల్ వచ్చేస్తుంది. కానీ బైబిల్ పట్టుకొని కనబడితేనంట బెయిల్ అనేది ఎవరంట, చెరసాలలో వేసేస్తారు. అప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారు చెరసాలకు వెళ్ళడానికి? మరొకతన్నారు, చెయ్యలేస్తారా మీరు? మీకు తెలియదు కదా, నేను సండే స్కూల్ టీచర్ని. మీరు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను ఎలా ట్రీట్ చేస్తున్నానో తెలుసా? వయసులో అమ్మగారు చాలా పెద్ద అయినప్పటికీ మీరు కూడా నాకు చిన్నపిల్లలతో సమానం. ఇప్పుడు మీరు అందరూ, మీ ఫాస్ట్ గారు కూడా స్టూడెంట్ మాకు ఇప్పుడు.
ఓకే. అయితే విషయం ఏంటంటే ఇంకా త్వరగా నేను దాన్ని ముగించేస్తాను. సువార్థికులుగా, కాపర్లుగా సంఘాలకి కాపరత్వం చాలా అవసరం. ఒక ప్రశ్న, మీరు పరిపూర్ణులు అవ్వాలి అని అంటే, పరిచర్య ధర్మం సంపూర్ణం అవ్వాలి అని అంటే, మీరు కాపరి చెప్పినట్టుగా మీరు నడవాలి. అర్థమవుతుందా? కాపరి కొంచెం కఠినంగానే ఉంటారు. కాపరి చేతిలో ఏముంటుంది? కర్ర ఉంటుంది, దుడ్డు కర్ర ఉంటుంది. 23వ కీర్తన తెలుసు కదా. పిల్లలకి ఈరోజు నేర్పించాం ఒక పాట. ప్రతిసారి తప్పిపోయిన గొర్రె కోసం చెప్తారు అందరూ, కానీ కాపరి ప్రేమ గురించి ఎవరు చెప్పరు. ఆ గొర్రె తప్పిపోయినందుకంట కాపరికి రాత్రి నిద్ర పట్టలేదంట, చాలా ఆతృత పడిపోయాడంట. ఇందాక మేము సీనియర్ క్లాస్ ఒక విజువల్స్ చూసాం. ఆయన ఎన్ని కొండలు ఎక్కాడో, ఎంత దూరం నడిచాడో, ఎంత ట్రావెల్ చేశాడో. కాపరి మీకోసం చాలా ప్రయాసపడతారు. అర్థమవుతుందా? మిమ్మల్ని తిడతారు, వాక్యం నా గురించే చెప్పారు అనుకోకండి ఎప్పుడు కూడా. ఇక్కడ అవసరం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. వాక్యాన్ని ఎప్పుడు అంట మనం సప్లై చేయకూడదంట. ఏం చేయకూడదు చెప్పండి అందరూ? ఏం చేయకూడదు అంటే తెలుసా? సప్లై అంటే మీ ఇంటి దగ్గర మీరు భోజనాలు పెట్టుకున్నారనుకోండి, సప్లైర్ సామాన్లు తెచ్చుకుంటారు కదా. తెచ్చుకుంటారా సప్లై సామాన్లు? ఏం తెస్తారు? టెంట్లు, గిన్నెలు అన్నీ తెస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? మీకు సప్లై చేస్తారు. అంటే వాళ్ళు మీకు ఇస్తారు, మళ్ళీ తిరిగి ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ మీరు సప్లై చేసేస్తారు కదా. వాడు కావాల్సినవన్నీ సప్లై చేస్తాడు మనకి. వాక్యాన్ని ఎప్పుడు మనం సప్లై చేసుకోకూడదంట, అప్లై చేసుకోవాలి. వాక్యాన్ని ఏం చేయాలి? అప్లై చేయాలి. సప్లై అంటే మీకు ఇంకా అర్థమైనట్టు చెప్తాను. అర్రే ఈరోజు ఆవిడ రాలేదు, వచ్చి ఉంటే బాగుండు. ఈరోజు వాక్యం అంతా ఆవిడ కోసమే. ఎవరి కోసం? ఆవిడ కోసమే. అదే సప్లై అంటే. అర్థమైందా? ఈ వాక్యం నాకు కాదు, ఎవరికి? ఆవిడికి. ఒకసారి అంటే ఒక పాస్టర్ గారు అంట, ప్రత్యేకించి ఒక అబ్బాయి యవ్వనస్తుడు, మీకు తెలియదు పాస్టర్ల బాధ ఎలాగుంటుందో, బాగున్న యవ్వనస్తుడు కొంచెం ప్రార్థనలో తగ్గిపోతే, పరిచర్లో కొంచెం దూరం అయిపోతే సేవకుడికి చాలా వేదన ఎక్కువైపోద్ది అనమాట. వీరికి ఎలా చెప్పాలి అనుకుని సేవకులు అంట ఒకసారి ఏం చేశారు తెలుసా? ఒకరోజు వాక్యం చెప్పారంట, ప్రత్యేకించి ఆ అబ్బాయి కోసమే. అంతా అయిపోయిన తర్వాత ఆయన పరిచర్య చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన అంత పరిచర్య చేస్తుంటాడనమాట. అంటే మడత పెట్టడం, కుర్చీలు ఎత్తడం. ఇగో ఇందాక సహోదరులు ఎవరో మైక్ అంతా పెడుతున్నారు కదా, అలాగా పెడుతుంటే ఈ పాస్టర్ గారు అబ్బాయినే ఫాలో అవుతున్నారంట. అరే బాబు, ఈరోజు వాక్యం ఎలా అనిపించిందంటే, చాలా బాగుందండి, కానీ అయ్యగారు ఆడు వచ్చుంటే బాగుందండి, వాక్యం అంతా ఆడికి అన్నాడట. పాస్టర్ గారు చెప్పింది ఎవరికి? ఈ అబ్బాయికి. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే సప్లై చేస్తున్నాం. ఏం చేసుకోవట్లేదు మనం. మీకు ఇంకా అర్థమైనట్టు చెప్తాను. తలనొప్పి వచ్చిందా మీకు? ఇప్పుడు వస్తుంది అనకండి, నేను ఫీల్ అవుతాను. రైట్. తలనొప్పి వస్తుంది ఎప్పుడైనా మీకు? తలనొప్పి వచ్చినప్పుడు ఏం రాస్తారు? జెండు బామ్. డబ్బా చూస్తే తగ్గిపోద్దా? మూత తీస్తే తగ్గిపోద్ది. కాదు, వాసన చూస్తే తగ్గిపోద్ది. వేలుతో తీస్తే తగ్గిపోద్ది. ఏం చేయాలి? దాన్ని అప్లై చేయడం అంటే. అర్థమైందా? వాక్యాన్ని మనం రాసుకోవాలి. అర్థమవుతుందా? ఆఖరిగా ఎవరినంటే కొందరిని ఎలా పిలిచాడంట? ఉపదేశకులు. అంటే ఇంగ్లీష్లో ఏముంటుంది? ఉపదేశకులు అంటే టీచర్స్, సండే స్కూల్ టీచర్స్. నేను చిన్నదాన్ని, నేను పిల్లలకు చెప్పుకుంటాను అనుకుంటాం, కానీ ప్రధాన పరిచర్యలు 5గురిలో పరిచర్య ఏంటో తెలుసా? సండే స్కూల్ టీచర్. ఎవరు చెప్పారు అని అంటే బైబిల్ చెప్పింది. టీచర్ అంటే చిన్న పని కాదు. సండే స్కూల్ టీచర్ ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. పరిశుద్ధులు ఏమవుతారు? సంపూర్ణులు అవుతారు. ఎవరి ద్వారా? గట్టిగా ఎవరు లేరు ఇక్కడ? సండే స్కూల్ టీచర్లు లేరు? ఎవరు రాలేదేమో? ఫాస్ట్ గారు ఎవరు రాలేదంట. రాలేదా? సండే స్కూల్ టీచర్లు ఎవరు లేరు ఇక్కడ? ఉంటారు. గట్టిగా చెప్పండి. ఎవరి ద్వారా? గట్టిగా. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. సండే స్కూల్ టీచర్ లేరని ఎందుకన్నా తెలుసా? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని అంటే నీ వల్లే అవుతారు. సంఘానికి క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది అంటే నీ వల్లే అవుతుంది. అర్థమవుతుందా? పరిచర్య ధర్మం జరగాలంటే నువ్వు పరిచర్య చేస్తేనే అవుతుంది. అది సండే స్కూల్ టీచర్కి ఉన్న గొప్ప విలువ. మనం ఏమనుకుంటాం తెలుసా? మనల్ని ఎవరు గుర్తించరు. ఒక విషయం చెప్తాను, తర్వాత తమ్ముడు విజన్ షేర్ చేసుకుంటారు మా దర్శనాన్ని. ఇంకా చాలా విషయాలు చెప్పాను కదా, మాట్లాడితే ఆపడం రాదని. నాది ప్రాపర్ వైజాగ్. నేను వైజాగ్లో చదువుకున్నాను, వైజాగ్లోనే పుట్టాను, గోశాల హాస్పిటల్లో. మా తల్లిదండ్రులకి ప్రథమ కుమారుణ్ణి. మేము అన్యుల నుంచి రక్షించబడ్డాం. దేవుడు అందరూ అన్యులే, మన ఫోర్ ఫాదర్స్ అందరూ అన్యులే. అయితే ముఖ్యంగా నేను విగ్రహారాధికుడిని. అంటే నాకు విగ్రహారాధన పట్ల అవగాహన ఉంది. మాకు చవితలు అచ్చిరావు. ఈ లోకంలో అంటే ఫాస్ట్ గారు అంత కాకపోయినా కొంచెం ఈ కేటగిరీస్లో కొంచెం గొప్పగా పిలవబడినటువంటి స్థితిలోంచే వచ్చాం మేము కూడా. అయితే విషయం ఏంటి అని అంటే, ఒక రకమైనటువంటి పరిస్థితిలో, దేవుడు అంటే ఎరగనటువంటి స్థితిలో మేము ప్రభువు మమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రభువు మమ్మల్ని రక్షించుకున్నారనమాట. అయితే విషయం ఏంటి అని అంటే,
ఆ, అయితే ఏం జరిగిందో తెలుసా? దేవుడు మమ్మల్ని అన్యుల నుంచి రక్షించుకున్నారు కదా, అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి మమ్మల్ని ఎన్నుకున్నాడు. యేసు ప్రభు అంటే మా దేవుడు కాదని మా నాన్నగారు బైబిల్ ఇంట్లో ఉండకూడదని చెప్పి ఇంట్లోంచి ఇసిరేశారనమాట. అంత వ్యతిరేకించేవారు మా నాన్నగారు. అలాంటి కుటుంబంలో నుంచి ఈరోజు ఆయన కూడా దేవుని సేవ చేస్తున్నారు. సంవత్సరానికి 3 సార్లు బైబిల్ చదువుతారు. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ ఇలాగే ఉంటుంది, ఇసిరేసిన బైబిల్. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఒకవేళ మీ భర్తలు కూడా అంత వ్యతిరేకిస్తున్నారేమో, మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా క్రీస్తు దాసులుగా మీ భర్తలు మారిపోతారు. అయితే విషయం ఏంటి అంటే, వైజాగ్లో పుట్టి పెరిగాను, వైజాగ్లోనే జాబ్ నాది. NSDRC నేషనల్ షిప్ డిజైనింగ్ రీసెర్చ్ సెంటర్, అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, షిప్పులకు సంబంధించింది. దేవుడు అందులో నాకు జాబ్ ఇచ్చాడు. తర్వాత దేవుడు పరిచయం చేయాలని చెప్పేసి నేను దాన్ని వదిలేసేవడం జరిగింది. తర్వాత కొన్ని రకరకాల పరిస్థితులు జరిగిన తర్వాత 2018లో దేవుడు నాతో మాట్లాడితే, తుని అని 100 కిలోమీటర్ల యువతలు అనమాట, తుని నుంచి మళ్ళీ ఒక చిన్న విలేజ్లో సేవ మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రాంతంలోనికి వెళ్ళాక నేను 2 సంవత్సరాలు ఖాళీగా అంటే చాలా వర్క్లెస్గా ఉండిపోయాను అక్కడే అలాగా. అయితే చాలా ప్రార్థన చేశాను, నేను దేవుడిని అడిగిన తర్వాత నాకు మీ పాస్టర్ గారు లాంటి ఒక సహోదరులు, అన్ని సమానులు నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఆయన నాకు కొన్ని ప్రాంతాలకు తీసుకువెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఇలా పరిచయం చేసేవారు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మన రెడ్డి గారు ఉన్నారనుకోండి, ఇప్పుడు పాస్టర్ గారే నన్ను పరిచయం చేస్తున్నారు ఈ విధంగా. తమ్ముడండి వైజాగ్లో ఉండేవాడు, వైజాగ్ నుంచి మన ప్రాంతంకి తుని వచ్చాడండి, ఇలాగ రేకవనపాలెంలో సేవ చేస్తున్నాడండి అని అంటే, 2 చోట్ల వీళ్ళకి బ్రాంచ్ కూడా ఉందండి, ఇలాగ నడుపుతున్నారు, మంచి పరిచయం చేస్తారనగానే వెంటనే రెడ్డి గారు కూర్చున్నారు కదా, ఆయన లేచి నిలబడిపోయి సెకండ్ ఇచ్చేసి, అవునా బ్రదర్, చాలా సంతోషం అని చెప్పి చేతిని పట్టుకున్న ఆయన వెంటనే మన పాస్టర్ గారు ఈయన చిన్నపిల్లల పరిచయం చాలా బాగా చేస్తాడు అనగానే వెంటనే చేయొదిలేస్తున్నాడు అనమాట. అంటే ఆయన కాదు, మా ఏరియాలో జరిగిన సంఘటన చెప్తున్నాను. చిన్నపిల్లలు పరిచయం చేసేవాళ్ళు అంటే అంత చీపు తెలుసా మీకు? కానీ చిన్నపిల్లలు పరిచయం చేసేవాళ్ళు ఏం చేస్తారని విన్నాం? పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి కారకులు అవుతారు, సంఘం క్షేమాభివృద్ధిని పొందడానికి, మూడోది పరిచర్య జారముందు అరగడానికి. అర్థమవుతుందా? ఇంకో విషయం తెలుసా మీకు? మీరు భవిష్యత్తు సంఘానికి నిర్దేశకులు, సండే స్కూల్ టీచర్స్. పిల్లల పరిచర్య అంటే ఆసామసి కాదు, పిల్లల పరిచర్య అంటే చిన్న చూపు కాదు. భవిష్యత్తులో సంఘం ఉండాలి అని అంటే ఆ చర్చిలో సండే స్కూల్ టీచర్ ఉండాలి. సండే స్కూల్ టీచర్ ఉంటేనే భవిష్యత్తులో ఆ సంఘం అనేది కనబడుతుంది. సండే స్కూల్ టీచర్ లేకపోతే ఆ సంఘానికి తాళాలు వేసుకోవడమే, నో డౌట్, ఎలాంటి సందేహం లేదు. సరే, ఈ సమయంలో ఒకవేళ సమయం ఉంటే, ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే పాస్టమ్ గారు, మీరు అన్నింటిలో మాకు అర్థమైపోయింది, మీరు A+ క్యాండిడేట్, అదే మీరు A1, ఓకే. మిగిలిన వాళ్ళు మాట్లాడండి. ఆసక్తి ఉంటే వెరీ గుడ్, మీ నోరు బాగా తెరుము, దాన్ని ఏం చేస్తారంట, మరి మాట్లాడండి, మీరు మౌనంగా ఉండకండి, సరేనా? ఈ సమయంలో మరి తమ్ముడు మా యొక్క అసలు జాక్ అనేది మామూలు పేరు పెట్టుకున్నాం, JAK అనేది, జీసస్ అండ్ కిడ్స్, అంటే యేసయ్య మరియు పిల్లలే. మా ఫోకస్ అంతా యేసయ్య, తర్వాత ఫోకస్ అంతా పిల్లలు. ఇప్పుడు ఏం చేయాలంటే పిల్లలందరినీ కూడా యేసయ్య దగ్గర తీసుకెళ్ళాలి. అదే ఆ విషయాల్ని మన మధ్యలో శేఖర్, ఆయన కొవ్వూరులో మరి చిన్న జాబ్ చేస్తాడు. ఆయన జాబ్ కాదు కానీ ఎక్కువ సేవ పరిచయం. 2005 నుంచి మా ఇద్దరం కలిసి ప్రభు పనిలో కొనసాగుతున్నాం. మా ఈ యొక్క బృందంలో నేను పెద్ద, మణిపాల్ చిన్న అనేం లేదు, అందరూ ఈక్వల్. అవునా కదా? కాదా మనోహరి? కాదా? అందరూ ఈక్వల్. రేపు పొద్దున మీ ఫాస్ట్ గారి పర్మిషన్తో మీరు మాతో వచ్చారనుకో, మీరు ఈక్వల్. ఎందులో ఈక్వల్ అంటే అన్నిట్లో.